ఒక్కసారి ఊహించుకోండి, మీ ఫోన్లో ఇంటర్నెట్ ఒక్కసారిగా పనిచేయకపోతే? వాట్సాప్ లేదు, యూట్యూబ్ లేదు, గూగుల్ లేదు, యూపీఐ లేదు. మీ రోజు ఎలా ఉంటుంది? మన జీవితంలో శ్వాసలాంటి ఒక వ్యవస్థ ఉంది. అది కనిపించదు, కానీ మనల్ని కలిపి ఉంచుతుంది. అదే ఇంటర్నెట్. కానీ ఇది ఎలా మొదలైంది? ఎందుకు పుట్టింది? ఎలా పనిచేస్తుంది? మన జీవితాన్ని ఎంతవరకు మార్చింది? ఈరోజు మనం ఆ ప్రయాణం మొదటి అడుగు నుంచి భవిష్యత్తు వరకు తెలుసుకుందాం. ఇంటర్నెట్ పుట్టుక 1960ల కాలం. ప్రపంచం కోల్డ్ వార్ టెన్షన్లో ఉంది. అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత. అమెరికా ప్రభుత్వం ఒక పెద్ద సమస్య గురించి ఆలోచించింది. ఒకే కేంద్రంపై ఆధారపడే కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటే యుద్ధ సమయంలో అది పూర్తిగా నాశనం కావచ్చు. అందుకే ఒక కొత్త ఆలోచన వచ్చింది. అన్ని కంప్యూటర్లు ఒకే కేంద్రానికి కాకుండా ఒకదానితో ఒకటి నేరుగా కనెక్ట్ కావాలి. అలా 1969లో పుట్టింది ఆర్పానెట్. అమెరికాలోని 4 విశ్వవిద్యాలయాల కంప్యూటర్లను కలిపారు. మొదటి మెసేజ్ లాగిన్, కానీ సిస్టమ్ క్రాష్ అయింది. LO దగ్గర ఆగిపోయింది. ప్రపంచ చరిత్రలో మొదటి ఇంటర్నెట్ మెసేజ్ LO. చిన్న పదం, కానీ పెద్ద మార్పు. అదొక కొత్త డిజిటల్ యుగానికి ఆరంభం. ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే అది మాయలా కనిపిస్తుంది. కానీ వెనుక చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. మీ మెసేజ్ చిన్న చిన్న డేటా ప్యాకెట్లుగా విభజించబడుతుంది. ఆ ప్యాకెట్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ప్రయాణిస్తాయి. సముద్రాల క్రింద వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్సున్నాయి. అవి ఖండాలను కలుపుతున్నాయి. ఆ ప్యాకెట్లు వేరువేరు మార్గాల ద్వారా సర్వర్కి చేరుకుంటాయి. తర్వాత సమాధానం తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఇది మొత్తం జరిగేది ఒక సెకండ్లో చిన్న భాగంలో. మీ ఒక్క సర్చ్ వెనుక వేల కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. వరల్డ్ వైడ్ వెబ్ విప్లవం 1991లో టిమ్ బర్నర్స్-లీ అనే శాస్త్రవేత్త వరల్డ్ వైడ్ వెబ్ని సృష్టించాడు. ఇంటర్నెట్ అప్పటికే ఉంది, కానీ వెబ్ లేకపోతే మనం వెబ్సైట్లను చూడలేం. HTTP, HTML, URL ఇవి అప్పుడే పుట్టాయి. ఇంటర్నెట్ ఒక రహదారి అయితే వరల్డ్ వైడ్ వెబ్ దానిపై నడిచే వాహనాలు. ఇది డిజిటల్ ప్రపంచానికి అసలైన మలుపు. మన జీవితంలో మార్పు. ఇంటర్నెట్ వచ్చాక చదువు మారింది. యూట్యూబ్ ద్వారా ప్రపంచస్థాయి జ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగాలు మారాయి. ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్. సంబంధాలు మారాయి. వేల కిలోమీటర్ల దూరం ఉన్నవాళ్లు ఒక్క వీడియో కాల్తో కలుస్తున్నారు. బ్యాంకింగ్, షాపింగ్, వైద్యం అన్నీ డిజిటల్ అయ్యాయి. ప్రపంచం చిన్నదైంది. ఇంటర్నెట్ లేకపోతే? ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతే ATM పనిచేయదు, UPI పనిచేయదు, ఫ్లైట్స్ వ్యవస్థ ఆగిపోతుంది, హాస్పిటల్ సిస్టమ్స్ దెబ్బతింటాయి. మన ఆధారపడటం ఎంత పెరిగిందో అర్థమవుతుంది. చీకటి వైపు. ఇంటర్నెట్ ఒక టూల్. దాన్ని ఎలా వాడాలో మనపై ఆధారపడి ఉంటుంది. ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, ఆన్లైన్ స్కామ్స్, ఎడిక్షన్. ఇది మనకు అవకాశాలు ఇస్తుంది, కానీ అదే సమయంలో ప్రమాదాలు కూడా తెస్తుంది. భవిష్యత్తు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిటీస్, వర్చువల్ రియాలిటీ. రేపటి ప్రపంచం పూర్తిగా కనెక్ట్ అవుతుంది. మన ఇళ్ళు, కార్లు, యంత్రాలు అన్నీ ఇంటర్నెట్తో మాట్లాడతాయి. ముగింపు. 1969లో 4 కంప్యూటర్లతో మొదలైన ప్రయాణం ఈరోజు బిలియన్ల మంది మనుషులను కలుపుతోంది. ఇంటర్నెట్ ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అది మన కాలం యొక్క నాడి. ప్రశ్న ఒక్కటే: మీరు ఇంటర్నెట్ను నియంత్రిస్తున్నారా, లేక అది మిమ్మల్ని నియంత్రిస్తోందా? ఇదొక శక్తి. దాన్ని జ్ఞానానికి వాడవచ్చు, లేదా వ్యర్థానికి వాడవచ్చు. ఎంపిక మనదే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి విజ్ఞానాత్మక వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.